ఇలా వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న రొయ్యల ఫ్రై వేసుకొని హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? చెప్పుకోండి చూద్దాం. అందరికీ నచ్చేది, అందరికీ ఇష్టమైంది అదేనండి, ప్రాన్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు తెలుసు కదా, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ ప్రాన్ ఫ్రై కోసం ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను. కేజీ రొయ్యలకి పొట్టు తీసేస్తే 1/2 కేజీ వచ్చినాయి అనమాట. వీటిని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాం. శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, లైట్గా కారం కూడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ రొయ్యలు దగ్గర పడి నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి దగ్గరగా. ఇలా రొయ్యలు బాగా దగ్గరికి అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగా, 1 అనాస పువ్వు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకుందాం. అల్లం పేస్ట్ వేగిపోయింది కదా, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు రొయ్య వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా వేగుతుంది కదా, ఇలా వేగేటప్పుడు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారా, వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకున్నాం కదా, అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా రొయ్యకి బాగా పడతాయి అన్నమాట. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా చేసుకోండి. ఇంకొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం. అంతే, సింపుల్గా టేస్టీగా మన ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను పదండి. ఇలా వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న రొయ్యల ఫ్రై వేసుకొని చక్కగా రొయ్యకి చూసారా గ్రేవీ ఎంత పట్టుకుందో, ఇలా ఈ గ్రేవీ అన్నం ముద్దలో కలుపుకొని రొయ్య తీసుకొని ఇలా పెట్టుకొని టేస్ట్ అద్దరిపోయింది. అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. ఈ రొయ్యల ఫ్రై రసంతో కానీ సాంబార్తో కానీ తింటే అద్దరిపోద్ది. కంపల్సరీ రసం ట్రై చేయండి ఫ్రైతో పాటు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రొయ్య చూసారా అంత బాగా ఫ్రై అయిందో. మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను తింటూ ఎంజాయ్ చేస్తాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.